ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో జనవరి 3 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 2వ అధ్యాయం 1-13 వచనాలు. అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వ్యాఖ్యానాంశం దేవుని హస్తము. వ్యాఖ్యానం: యెహోవా అనుమతితో సాతాను మళ్ళీ యోబు మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. ఈసారి ఏకంగా అతని దేహం మీదే దాడి చేశాడు. యోబు భార్య దానిని చూచి తట్టుకోలేకపోయింది. యోబు భార్య అతనితో దేవుని దూషించి మరణము కమ్మని చెప్పటం ఆ పితరునికి మరింత బాధ కలిగించింది. యోబు దేవుని ముఖం మీదనే దేవుని దూషించినట్లు యోబును ప్రేరేపించటానికి యోబు భార్య ఇప్పుడు సాతానుని సాధనంగా వాడబడింది. యోబు ఆ విధంగా చేస్తాడని సాతానుడు 2 సార్లు పలికాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, అలాగే 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయితే యోబు దేవుని వలన మేలులు కీడులు అనుభవించుచున్నను స్థిరుడై ఉన్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం, అలాగే విలాపవాక్యములు 3వ అధ్యాయం 38వ వచనం కూడా చదవండి. కొద్దిపాటి శ్రమలకే తొందరపడు మనం ఈ దైవజనుని మాదిరిని ప్రశంసించి అనుకరించటం ఎంతో మేలు. మనకు సంభవించే శ్రమల గురించి కంటికి కనబడే కారణాలను చూడటమే మన సాధారణ నైజము. అయితే యోబు సంగతి భిన్నంగా కనబడుతుంది. యోబు ఎదుర్కొనే ఇన్ని అనర్థాలకు షెబాయీయులు గాని, కల్దీయులు గాని, చివరకు సాతానుడు గాని కారకులని అతడు అనుకోలేదు. వీరందరి వెనక దేవుని హస్తాన్ని యోబు గుర్తెరిగాడు. అయితే అది ప్రేమగల హస్తమని యోబు అప్పటికీ ఇంకనూ గ్రహించలేదు. వీటన్నిటికీ మించిన పరమ మాదిరి ఒకరు మనకున్నారు. ఎవరనగా తన తండ్రి హస్తము నుండి సమస్తమును పొందిన మన ప్రభువు పాపము మీద కుమ్మరింపబడిన దేవుని ఉగ్రత పాత్రను కూడా స్వీకరించాడు అని యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనస్సుకు హత్తుకునే దృశ్యముతో ఈ 2వ అధ్యాయం ముగించబడుతుంది. ఎలాగనగా మునుపెన్నడూ ఎరుగని వేదనతోనున్న యోబుకు మరియు అతని 3 స్నేహితులకు ఇదంతా ఒక మహత్తరమైన మర్మముగా కనబడుచుండగా వారు 7 దినాలు మౌనంగా ఉన్నారు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.